ఉయ్యాల పాటలతో ట్యాంక్ బండ్ ఊగిపోయింది. 9 రోజుల పాటు గౌరమ్మకు పూజలు చేసిన మహిళలు సద్దుల బతుకమ్మతో ఆడిపాడారు. దాదాపు 7,000 బతుకమ్మలను ర్యాలీగా తీసి కార్నివల్ దగ్గర ఆడిపాడారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇటు వరంగల్లో వేడుకలు వైభవంగా కొనసాగాయి. పోయిరావమ్మ గౌరమ్మ పోయిరావమ్మ అంటూ గౌరమ్మకు వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు ట్యాంక్ బండ్పై అద్భుతంగా కొనసాగాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. ట్యాంక్ బండ్ మొత్తం పూలవనంగా మారింది. తొలుత 700 మంది మహిళలు అమరజ్యోతి నుంచి ర్యాలీగా వెళ్లి బతుకమ్మ ఆడారు. వేడుకల్లో సాంస్కృతిక కళాకారులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. డప్పు కళాకారులు దరువుతో హుస్సేన్ సాగర్ ఊగిపోయింది. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒగ్గుడోలు పేరుని నాట్యం కళాకారులు ఆకట్టుకున్నారు. మన బతుకమ్మ పండుగ కార్నివాల్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ట్యాంక్ బండ్ ప్రధాన స్టేజ్ దగ్గర చిందు, యక్షగాన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ హాజరయ్యారు. ఇది చరిత్రలో నిలిచిపోయే బతుకమ్మ అన్నారు మంత్రి కొండ సురేఖ. మన బతుకమ్మ ప్రపంచ ఖ్యాతి పొందటం ఆనందంగా ఉందని చెప్పారు. పువ్వులను ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనదని చెప్పారు. ఈనాటి యువత వెస్ట్రన్ కల్చర్ లో బతుకమ్మ జరుపుకోవద్దని సూచించారు. బతుకమ్మ యొక్క ఆట యొక్క రూపురేఖలు మార్చేసి డిస్కో డాన్స్ లో మరి వెస్ట్రన్ డాన్స్ ల కల్చర్ తీసుకొచ్చారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడున్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను బతుకమ్మలాగానే ఆడండి. మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్లో వెస్ట్రన్ కల్చర్ వాడుకోండి, కానీ దయచేసి బతుకమ్మ ముందు మాత్రం వెస్ట్రన్ కల్చర్తో అస్సలు ఆడవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. మిరుమిట్లు గొల్పే లైటింగ్స్ తో ట్యాంక్ బండ్ వెలిగిపోయింది. ట్యాంక్ బండ్ మధ్యలో నీటిలో వేలాడుతున్న బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. చివర్లో లేజర్ షో ఆకట్టుకుంది. మన బతుకమ్మ ప్రముఖ కట్టడాలను ప్రదర్శిస్తూ వేసిన లేజర్ షో ట్యాంక్ బండ్ వచ్చిన వారిని మైమర్పించింది. 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మను కొల్చిన మహిళలు నేటితో వేడుకలు ముగిశాయి. ఇటు వరంగల్లోనూ బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఉరుసుగట్టు చెరువు దగ్గర భారీ ఎత్తున బతుకమ్మ ఆడారు. పద్మాక్షి గుండం దగ్గర వేల సంఖ్యలో వచ్చిన మహిళలు ఉయ్యాల పాటలతో ఆకట్టుకున్నారు. తొమ్మిది రోజుల పాటు గౌరమ్మకు ఘనమైన పూజలు అందించారు. పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ అంటూ వీడ్కోలు పలికారు. కళాకారులు, డప్పు బృందాలు నృత్యాల మధ్య బతుకమ్మకు సెలవు పలికారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రులు. బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని స్థానిక ఎన్నికల్లో ఓటేయాలని ప్రశ్నించారు మినిస్టర్స్. బీసీ రిజర్వేషన్లపై కుట్రపూరితంగానే కోర్టులో పిటిషన్ వేస్తున్నారని విమర్శించారు.
స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిలక్ వర్మను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను అభినందించి సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి క్రికెట్ బ్యాట్ బహూకరించారు తిలక్ వర్మ. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సరూర్ నగర్లో నిర్వహించిన బతుకమ్మ గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అతిపెద్ద బతుకమ్మతో పాటు అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కడం సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయమే జరిగిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రూప్ 1 ద్వారా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో అపాయింట్ అయిన అభ్యర్థులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న వారిని మంత్రి అభినందించారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా నిలవాలన్నా కాంగ్రెస్ సర్కార్తోనే సాధ్యమన్నారు మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసిన ఘనత ప్రజా సర్కార్దేనన్నారు. పదేళ్లు మాయ చేశారే తప్ప రాష్ట్రాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్లోని వినాయక్ నగర్, రహమత్ నగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పర్యటించారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ బాకీ కార్డును రిలీజ్ చేశారు మంత్రులు. దళిత సమాజానికి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవి బాకీ పడ్డారన్నారు. దళిత కుటుంబాలకు 3 ఎకరాలు కేసీఆర్ బాకీ పడ్డారని చెప్పారు. హబీబ్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాల్లో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అనంతరం బ్రహ్మశంకరి నగర్లో 1,28,00,000 రూపాయలతో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. రహమద్ నగర్ డివిజన్లో 1,30,00,000తో, రాజీవ్ గాంధీ నగర్లో 1,53,00,000 రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రతిభానగర్లో 99 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. రహమత్ నగర్లో కబ్రిస్తాన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇదే విషయంపై సీఎంతో మాట్లాడతానన్నారు. जब भी मैं मुख्यमंत्री साहब को फ़ोन किया, अरे भाई ये मसला हल करने का है, कैसा भी सोच के अपना जो सोच रहे हैं यहाँ कब्रिस्तान ज़रूरत है. अभी हमारे मंत्री साहब भी बोले ये लोग अब जो वादा किए टीआरएस वाले अभी तक उसको कुछ अमल नहीं किए, तो हमारे को अमल करने का मौका जो आपने देने वाले हैं अभी आप लोग करिए. आप लोग एक बार इलेक्शन में आपको ध्यान में रखिए, कांग्रेस पार्टी सेक्युलर पार्टी है. मुसलमानों को कभी भी हमदर्दी है बोले तो केवल कांग्रेस पार्टी को है. और आप लोगों को फिर एक बार हमारे पार्टी के तरफ से आप लोगों को सबको हम भरोसा दिलाना चाहते हैं कि हम लोग सब कभी भी आपके साथ रहेंगे. బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ ప్రజలను మళ్లీ మోసం చేస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ బాకీ కార్డుపై జనాలు నవ్వుతున్నారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కుట్ర చేస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ కోటాకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్. 80% స్థానాలు స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా గెలవబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్ని చేసుకుంటా పోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్లు కూడా రావు, కనీసం నా ఉనికి ఉందని చెప్పుకునే ప్రయత్నం అన్న చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు. బాకీ కార్డు ఏంది? ఆ బాకీ కార్డు నవ్వుకుంటారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆఫీస్లో అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై అధికారుల పవర్ పాయింట్ ప్రదర్శనను చూశారు మంత్రి. సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి దామోదర్కు వివరించారు. ముందస్తు నివారణ చర్యలతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు. సీజనల్ కేసుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర. గాజా వివాద పరిష్కారానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెచ్చిన ప్రతిపాదనను స్వాగతించారు ప్రధాని మోదీ. ట్రంప్ నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్నారు. బీజేపీ సీనియర్ లీడర్ విజయ్ కుమార్ మల్హోత్రా మరణం పార్టీకి తీరని లోటన్నారు ప్రధాని. దేశ రక్షణలో త్రివిధ దళాల ఐక్యత కీలకమని చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.
ఇజ్రాయెల్ గాజా వివాదం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలను మెచ్చుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ తెచ్చిన ప్రణాళిక పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలకు దీర్ఘకాలిక శాంతిని అందించే మార్గమన్నారు. ఇది పాలస్తీనా ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలో స్థిరమైన శాంతి, అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. బీజేపీ సీనియర్ లీడర్, ఢిల్లీ బీజేపీ తొలి అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా మరణంపై విచారం వ్యక్తం చేశారు పీఎం మోదీ. భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే విజయ్ మల్హోత్రా ఫ్యామిలీ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఢిల్లీలో పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారన్నారు. ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మోదీ. త్రివిధ దళాల ఐక్యతతోనే దేశ భద్రత సాధ్యమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో జరిగిన ట్రై సర్వీసెస్ సెమినారులో పాల్గొన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల మధ్య సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా సైన్యం సిద్ధం కావాలని సూచించారు. త్రివిధ దళాల ఐక్యతకు ఆపరేషన్ సింధూర్ ఒక చక్కని ఉదాహరణ తెలిపారు. సమాచార వ్యవస్థకు సైబర్ దాడులు పెను సవాలుగా మారాయన్నారు. సైన్యంలో అవసరమైన సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు రాజ్నాథ్. एयर स्पेस और साइबर स्पेस सभी डोमेन्स आपस में ये गहराई से जुड़ गए हैं. अभी हाल ही में हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर को अंजाम दिया है. इसके लिए मैं आप सबको और तीनों सर्विसेज के अपने सेना के अधिकारियों और जवानों को मैं बधाई देता हूं. और यह ऑपरेशन इस बात का प्रमाण है कि जब हमारी सेनाएं आपस में मिलकर काम करती हैं तो उनकी कंबाइंड स्ट्रेंथ कितनी बढ़ जाती है. यानी बड़ी से बड़ी चुनौती का भी मुकाबला करने में वह सक्षम हो जाती हैं और उस चुनौती पर विजय प्राप्त करती हैं. బీహార్లో ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకంగా జరిగిందన్నారు బీజేపీ నేతలు. అక్రమ చొరబాటుదారులకు దేశంలో చోటు లేదన్నారు. ఈసీ పనితీరుపై విపక్షాల ఆరోపణలు అర్థం లేనివని విమర్శించారు కాషాయ నేతలు.